1 2 3 స్టార్ట్. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డ్రీమ్ ఇన్ లైఫ్లో ఏం చేయబోతున్నాం అంటే ఈరోజు మనం మన డ్రీమ్ బైక్ అయితే రివ్యూ చేయబోతున్నా. కేటీఎం డ్యూక్ 390. ఆల్రెడీ తమ్నేల్లో చూసి ఉండొచ్చు. సో ఇప్పుడు కేటీఎం డ్యూక్ 390 BS6 మోడల్ 2020 మోడల్. 2020లోనే మన డ్రీమ్ ఉండే, కాకపోతే తీసుకోలేకపోయినా. వాట్? సో మళ్ళీ ఇప్పుడు చూసుకోవచ్చు, మనం ఎల్ఈడి హెడ్లైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎల్ఈడి హెడ్లైట్, మళ్ళీ TFT డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. 2020 మోడలే కేటీఎం డ్యూక్ 390 BS6. అప్పట్లో 2 to 3 ఇయర్స్ నేను చాలా ఎదురు చూసిన ఈ బండి కోసము. కేటీఎం షోరూమ్స్లలో కూడా ఈ మోడల్ ఏదైతే ఉందో డిస్కంటిన్యూ జరిగిపోయింది. సో గాయస్, ఇంకోటి చూపెడతా. ఇదో డ్యూయల్ డిస్క్, ఫ్రంట్ అండ్ బ్యాక్ డబల్ డిస్క్ అయితే ఉంటుంది. మళ్ళీ ఇంజన్ ఏదైతే ఉందో పవర్ఫుల్ ఇంజన్. ఫ్యూల్ ట్యాంక్ పక్కనే కూలెంట్ ఉంటుంది. ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి 13.5 లీటర్స్. సో గాయస్, ఇప్పుడు రైడింగ్ పొజిషన్ అయితే అంత మంచిగా ఉంది. రైడింగ్ పొజిషన్ అంతా కొద్దిగా హ్యాండ్ మీద ప్రెషర్ పడుతుంది. మళ్ళీ వెనకాల కూర్చున్న వాళ్ళకైతే కొద్దిగా ఎత్తు కూర్చున్నట్టే అనిపిస్తుంది. రైడర్ కన్నా కొద్దిగా హైట్ ఎక్కువ ఉంటుంది వెనకాల సీటు, రైడర్ సీట్ కన్నా. అలా రైడింగ్ పొజిషన్ అయితే వెళ్తే చాలాసేపు రైడ్ చేస్తే చాలాసేపు లాంగ్ రైడ్స్కి అయితే ఇది జర ఇబ్బంది అవుతుంది. గాయస్, ఇప్పుడు చూస్తురా మనము TSP డిస్ప్లేలో అయితే వచ్చినాం. ABS వచ్చేసి మనకు అడ్వాన్స్ బ్రేకింగ్ సిస్టమ్. వర్షంలో కూడా ఇలా బ్రేకింగ్ మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. మళ్ళీ క్విక్ షిఫ్టర్ వచ్చేసి హైవేస్లల్లో మనకు ఊరికనే క్లచ్ పట్టి గేర్ వేయడం అవసరమే లేదు. క్విక్ షిఫ్టర్ వచ్చేసి మనము గేర్ ఏదైతే ఉందో గేరు ఆడకుండానే క్లచ్ వాడకుండానే గేర్ వేయచ్చు. మంచిగా స్మూత్గా వెళ్ళిపోతుంది హైవేలో, ఏం టెన్షన్ లేకుండా. సో గాయస్, ఇప్పుడు మళ్ళీ సెట్టింగ్స్కి అయితే రావాలి. సెట్టింగ్స్ వచ్చినాక ట్రిప్ 1, స్పీడ్ 1, కాన్స్, ట్రిప్ టైం, ట్రిప్ 2, స్పీడ్ 2, కాన్స్ 2, ట్రిప్ టైం 2, ఫ్యూల్ రేంజ్, డేటు అంతా A to Z అంతా చూసుకోవచ్చు. మళ్ళీ దీనిలో ఇంకో ఆప్షన్ ఉంటుంది. మన డిస్ప్లే ఏదైతే ఉందో వైట్ బ్లాక్ రెండిట్లో రావడానికి డిస్ప్లే థీమ్ పెట్టుకోవచ్చు. మనం ఎండల వైట్ కావాలంటే వైట్, బ్లాక్ కావాలంటే బ్లాక్. ఆటోమేటిక్ పెట్టుకుంటే మనకు దానిదే ఎండ చూసి వైట్ అవుతుంది, నీడ చూసి బ్లాక్ అవుతుంది. అంటే దానిదే ఆటోమేటిక్. డే టైం అయితే వైట్ అవుతుంది, నైట్ టైం అయితే బ్లాక్ అవుతుంది, ఆటోమేటిక్ అవుతుంది. ఇక మన ఇష్టము, వైట్ పెట్టుకుంటే వైటు, బ్లాక్ పెట్టుకుంటే బ్లాక్. ఇక డిపెండ్స్ ఆన్ అస్. సో గాయస్, ఇప్పుడు చూసినారా ఇప్పటిదాకైతే ఇక మన డ్రీమ్ బైక్ ఇది. ఎన్నో ఏళ్ళగా చాలా కష్టపడ్డా, చూద్దాం అని. చాలాసార్లు రోడ్ మీద కూడా కనిపించింది, కానీ తెలుసుక ఎవరికి ఏ డ్రీమ్ ఉంటుందో. మనకి ఈ డ్రీమ్ ఉండే, కాకపోతే మన డ్రీమ్ మనం దక్కించుకోలేము. ఎందుకంటే డాడీ కొనియాలి, చిన్న ఏజ్ ఉండే అని. బండి మళ్ళీ స్పీడ్గా నడుపుతారని నీకు తెలుసుక ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఎట్లా నడుపుతారో బండి. ఇక అందుకే డాడీ భయపడి బండి అయితే కొనియాలి. ఇక నెక్స్ట్ మనం కొనే టైంకి డీలర్కైనా అడిగి తీసుకుందాం. ఉంటే ఒకవేళ ఈ మోడలు సేమ్ మోడల్, మంచి మోడలు. చాలా చెప్తున్నాగా, నా చాలా ఎమోషనల్. అన్న మా పక్క గల్లీలో అన్న ఉంటాడు. అన్నకు అడిగిన చాలా ఎమోషనల్ అయిపోయినా బండి చూసినాక. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, అందుకే స్టక్ అయి మాట్లాడుతున్నా. ఏమనుకోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ప్రెజెంట్ మనము రైడ్కి అయితే వెళ్దాం. సో గాయస్, ఇప్పుడైతే తాళం చేద్దాం, వెళ్దాం. ఇప్పుడు ఇంకా చూసుకున్నాం ఒకసారి.
గాయస్ మనం 110 దాటినాం గాయస్, మీరు చూడొచ్చు. ఇప్పుడు 110 అయితే దాటినాం మనము గాయస్, చూసుకోండి. 110, 120, 120 దగ్గర దాటినాం. 120 కూడా మనము మళ్ళీ తగ్గియాలి కార్ తగ్గించి. గాయస్ ఇప్పుడైతే మళ్ళీ చౌరస్తా స్పీడ్ మళ్ళీ చౌరస్తా నేనైతే తెలుసుగా వీడియో షూట్ చేసిన నచ్చాలి వీడియో. మళ్ళీ ఇప్పుడైతే ఆడతాం ఫస్ట్ అయితే. చలో గాయస్ ఇప్పుడైతే కొడతాం ఇక స్పీడ్. చలో 50, 70, 75, 80, 85, 90, 100, 105, 110, 130. గాయస్ మనం పోయేటప్పుడు 110 కొట్టినాం, మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా 110 కొట్టుతున్నాం గాయస్. చూడండి ఏం ఫీల్ ఉంది గాయస్, స్పీడ్లో ఉన్నాం గా. KTM Duke 390 ఫస్ట్ గేర్లో రాని వాళ్ళు అయితే ఫస్ట్ టైమే ఫస్ట్ గేర్లో రేస్ ఎక్కిస్తే ముందర టైర్ లేస్తుంది, జాగ్రత్త. గాయస్ సౌండ్ చెక్ చేయండి గాయస్. సో గాయస్ చూసిరుగా ఇప్పుడు వీడియో అయితే ఇట్లా ఉంది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సరే మరి ఉంటా. జై హింద్.